ఈ లోకము సంతోషాన్ని ఇవ్వదు. ఈ లోకం ఒకవేళ సంతోషాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నరకంలోనికి నెట్టేస్తుంది. అందుకే మనం ఇందాక పాడుతున్నటువంటి పాటలో పాపపు ఊబి, పాపము ఒక ఊబి పైన చాలా అందంగా కనిపిస్తుంది, అడుగు వేయగానే దిగిపోవటం ప్రారంభిస్తాం. ఎంతవరకు దిగిపోతామంటే మరణం వరకు దిగిపోతాము. ఆ ఊబిలో నుంచి మనంతటా మనం బయటికి రాలేము. క్రీస్తు ప్రభు చేయిస్తే తప్ప మనము బయటికి రాలేము. ఈ లోకపు ఊబి నుంచి, ఈ లోకపు ఆశల నుంచి, ఈ శరీర ఆశల నుంచి మనం బయటకు రావాలంటే యేసయ్య చెయ్యి పట్టుకోవాల్సిందే. ఆయన గాయపడినటువంటి చేతిని పట్టుకోవాల్సిందే. ఆ చేతికి మాత్రమే మనల్ని రక్షింపగలిగినటువంటి శక్తి ఉంది. ఆయన నిన్ను మరణం నుంచి పైకి తీసినప్పుడు నువ్వు కాదు సంతోషించేది, నువ్వు మాత్రమే కాదు, పరలోక రాజ్యం సంతోషిస్తుంది. ఈరోజు మనల్ని బట్టి మనం కాదు సంతోషించవలసింది, పరలోక రాజ్యం సంతోషించాలి. యేసయ్యను చూసి పరలోక రాజ్యం సంతోషించింది. దూతలు ప్రతిగానాలు చేశారు, ప్రతిగానాలు చేశారు. ఈరోజు నిన్ను బట్టి కూడా, నన్ను బట్టి కూడా, ఈ లోకంలో మనము ఆయన కొరకు వేసేటువంటి ప్రతి అడుగును బట్టి దేవుడు సంతోషించాలి. కానీ దేవుని సణుగుకునేటువంటి వారిగా, యెహోవాను శోధించేటువంటి వారిగా ఉన్నాం. యెహోవాను శోధించేటువంటి వారిగా ఉన్నాం. రపీదీము అనుభవం అంటే మనకు ఎప్పుడు ఏది లోటుగా ఉంటే దానిని బట్టి దేవుని శోధించేటువంటి వారిగా ఉండకూడదు. అది రపీదీము అనుభవము. విశ్వాస అనుభవంలో మనము దేవుని శోధించేటువంటి వారిగా ఉండకూడదు. అయితే దేవుని శోధించటం అంటే ఏమిటంటే 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా మరియు మెరీబా అని పేర్లు పెట్టెను. ఒక్క మాటే మనం ప్రార్థన చేస్తూ ఒక మాట అనుకుంటున్నాము, చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు అని అనుకున్న మరుక్షణం మనము దేవుని శోధించేటువంటి వారిగా ఉన్నాం. దేవుని శోధించటం అంటే మన అవసరత తీర్చడానికి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరత, మన ఆత్మీయ సంబంధమైన అవసరత తీర్చడానికి అసలు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అనేటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన శోధనగా మారుతుంది. దేవుని శోధించటం అంటే ఆయన ఉన్నాడో లేడో అని ప్రార్థన చేయటం. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఇంతకాలంగా చేస్తున్నాను, కానీ నా సమస్య తీరలేదు అంటే అసలు ఆయన ఉన్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? సో వెన్ వి క్వశ్చన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఆలోచన మన జీవితంలోకి వస్తే, మనకున్న సమస్యను బట్టి దేవుడు ఉన్నాడో లేడా అనేటువంటి ఆలోచన వస్తే అది దేవుని శోధించటం. రపీదీము అనుభవం ఒక్కొక్కసారి ఆత్మీయ విశ్వాసంలో మనకు కూడా ఉండవచ్చు. దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు. ప్రతి నిమిషం మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. కరోనా సమయంలో కూడా మనల్ని చంపలేదు కదా, మనల్ని సజీవులుగానే ఉంచాడు కదా. నాకు ఇప్పటి వరకు ఏ లోటు రాకుండా ఉంచాడు కదా. నాకు తినడానికి ఏ రోజు తక్కువ లేదు, ధరించడానికి వస్త్రం లేకుండా చేయలేదు, నేను ఉండటానికి నీడ లేకుండా నన్ను చేయలేదు కదా. అయినా కూడా నాకు ఇది లోటుగా ఉంది అని ప్రార్థన చేస్తాం. నాకు ఏది లోటుగా ఉంది, నీకేది లోటు ఉందో దాని విషయంలో అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఆలోచన వస్తే దానిని రపీదీము అనుభవము అని అంటారు. రపీదీము అనుభవం, ఇశ్రాయేలీల రపీదీము అనుభవం ఎటువంటిదంటే, అప్పటి వరకు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మర్చిపోయి వారికి ఉన్నటువంటి చిన్న సమస్య, నీటి సమస్య కొరకు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఆయనను శోధించినటువంటి, ఆయనను శోధించటం మాత్రమే కాదు, దైవజనుడైనటువంటి మోషేని ఏం చేశారండి, మోషేతో వాదించడం ప్రారంభించారు. ఏమని వాదిస్తున్నారంటే, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తెచ్చావు, మమ్మల్ని ఎందుకు దేవుళ్ళు నడిపిస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నావు, కాపరి పని శోధిస్తున్నారు. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వేమో దేవుడిని నమ్ముకోమన్నావు, నాకే మీ సమస్య తీరటం లేదు. మోషే మీద సణుగుకోవటం, దేవుని శోధించుట. దేవుని శోధించినటువంటి వారు మోషే పైన సణుగుకున్నటువంటి వారు. అయితే ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశాడు. మనం ఎంత రెబెలియస్గా ఉన్నా, దేవుని ప్రేమను తిరస్కరించి ఆయన ప్రేమను గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించడానికే ఇష్టపడుతున్నాడు. ఆయనను శోధించినా కూడా ఆయన మనల్ని ప్రేమించడానికే ఇష్టపడుతున్నాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ నాయకులపైన సణుగుకున్నా కూడా ఆయన మనల్ని ప్రేమించడానికే ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించి
పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించటం ఆయనకి ఇష్టం. నీకున్న ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 4వ వచనం చదువుకుందామని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదును. నేను రెబెలియస్, రాళ్లతో కొట్టి చంపడానికి కూడా వెనకాడనటువంటి స్థితి. వీళ్ళకున్న సమస్య చిన్నదే, నీరు లేనప్పుడు మారాని మధురంగా మార్చాడు. చూశారు, సముద్ర జలాలను విడగొట్టి పాయలుగా చేసి ఆరిన నేలలో నడిపించాడు. ఫరో సైనికుల నుంచి వీరిని రక్షించాడు. వెంబడిస్తున్నటువంటి ఫరో సైన్య రథాలను సముద్రములో సమాధి చేసినటువంటి దేవుడు. ఆయన శక్తి తెలిసినటువంటి వారు. కానీ నీటి కొరకు, ఆహారం కొరకు దేవుని శోధిస్తే మన్నాను కురిపించాడు. ఆయన ఆహారాన్ని కురిపించాడు. అవసరమైన దానికంటే కురిపించగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ తెలిసినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు ఆయన కృపను చూచినటువంటి వారు, ఆయన శక్తిని చూచినటువంటి వారు నీటి కొరకు ఆయన పైన ఆయనను శోధించటం ప్రారంభించారు. నీటి కొరకు. ఈరోజు మన జీవితంలో కూడా చిన్న చిన్న అవసరాల కొరకు దేవుని శోధిస్తున్నామేమో. ఆయనను శోధించి సమ్టైమ్స్ వీఆర్ డౌటింగ్ హిస్ ఎగ్జిస్టెన్స్. అసలు ఆయన ఉన్నాడో లేడో అని ఆయనను శోధించేటువంటి వారిగా ఉన్నామేమో. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేయటమే రపీదీము అనుభవ ధ్యానము. రపీదీములో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకున్న చిన్న సమస్యను బట్టి మనం పడిపోయేటువంటి వారిగా ఉండకూడదు. నీకు ఆర్థిక సమస్య ఉంటే దీన్ని తీర్చుకోవటానికి లోకంలో పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుని శోధించవలసినటువంటి అవసరం లేదు. దేవుని వాక్యంలో చూసినట్లయితే, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టి నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవిగా. దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ అద్భుత కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు చాలామంది అద్భుతాలు చూద్దామా రండి అని పిలుస్తుంటారు. మీ జీవితంలో ఒక అద్భుత కార్యం కావాలంటే ఈ సువార్త కూటాలకు రండి, మా చర్చికి రండి, మేము పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద సంఘాలు కడతాం, మా దగ్గరికి రండి, స్క్రీన్ మీద చూపిస్తాం, మా దగ్గరికి వచ్చేయండి అంటా ఉన్నారు. ఆన్లైన్లో పే చేయండి కానుకలు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుడు మోషే ద్వారా ఒక అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు. రాతిని కర్రతో కొడితే నీరు వస్తూ ఉంది. చాలా చోట్ల బోర్వెల్ వేస్తూ ఉంటే రాయి పడిందండి అని ఆపేస్తారు. బోర్వెల్ వేస్తూ ఉంటే రాయి పడిందండి అని ఆపేస్తారు. కానీ దేవునికి చిన్న కర్ర చాలు. ఒక కర్ర ఇచ్చాడు మోషేకి, రాతిని అట్ట కొట్టు నీళ్ళు వస్తాయి. అంత అద్భుతమైనటువంటి దేవుడు. కానీ ప్రతి రాతిలో నుంచి నీరు రాదు. ప్రతి రాతిలో నుంచి నీరు రాదు. ప్రతి కర్రకు ఆ గొప్ప శక్తి లేదు. ఎందుకు ఆ రాతి నుంచి నీరు వచ్చింది అంటే, ఎందుకు ఆ కర్రకు రాతి నుంచి నీరు తెప్పకించగలిగినటువంటి శక్తి వచ్చిందంటే, అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. నేను నీకు ఎదురుగా నిలిచేదను. నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాల కొరకు పరిగెత్తడం కాదు, దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. యాకోబు కలకనిన తర్వాత ఇది నిశ్చయముగా దేవుని మందిరం అని అన్నాడు. ఇది నిశ్చయముగా దేవుని మందిరం. ఒకే ఒక్క వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఒకే ఒక్క వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన కలగన్నాడు. ఆ కళను బట్టి అక్కడ ఒక రాతిని పెట్టాడు. ఆ రాతిని అభిషేకించాడు. ఇది దేవుని మందిరం అని అంటా ఉన్నాడు. దేవుని మందిరం అంటే ఏంటి? ఇది దేవుని మందిరము. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అది దేవుని మందిరము. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే అన్నం కట్టుకొని సువార్త కూటాలకు పరిగెత్తాల్సిన పని లేదు. వెళ్ళాలి, వాక్యం వినాలి. కానీ అద్భుతాల కొరకు కాదు, రక్షణ కొరకు. కానీ అద్భుతం కావాలంటే నువ్వు ఒక్కడో నిలబడినటువంటి ప్రాంతంలోనే దేవుని సన్నిధి ఉంటే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. యాకోబు ఒక్కడే నిలబడి ఉన్నాడు. దానికి ఏం పేరు పెట్టాడండి? ఏం పేరు పెట్టాడు? ఒక రాయి పెట్టాడు యాకోబు.
ఇది నిత్యముగా పరలోకపు గవిని అని చెప్పి అక్కడ ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరము. దేవుని మందిరం ఎక్కడుంది? జనాల కూటం లేదు అక్కడ, పెద్ద పెద్ద కూడికలు లేవు, స్వార్థ కూటాలు లేవు. ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అది నిశ్చయముగా దేవుని మందిరము. నువ్వెక్కడో నిల్చుండి ప్రార్థన చేయి, అది దేవుని మందిరము. దేవుని సన్నిధి ఉంటే నువ్వెక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నావో అది దేవుని మందిరం. ఇది నిశ్చయముగా పరలోకపు గవిని. ఒక్కడే ఉన్నాడు యాకోబు, ఒక్కడే ఉన్నాడు యాకోబు, ఒక్కడే ఉన్నాడు. అద్భుత కార్యాలు చూడాలంటే అక్కడ మనం ఏం కావాలి? దేవుని యొక్క సన్నిధి ఉండాలి. అందుకొరకే మోషే కర్రలో అద్భుతం లేదు, మోషే కర్రలో అద్భుతం లేవు, శక్తి లేదు. అక్కడ ఉన్నటువంటి రాతిలో శక్తి లేదు, కానీ అక్కడ ఉన్న దేవుని సన్నిధి అక్కడ ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. అది సో మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధి ప్రసన్నత మన చుట్టూ ఉండాలి. అప్పుడు మనం అద్భుతాలు చూస్తాము. నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఎందుకు ఇంత మాట చెప్పాడు? పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు ఒక మాట చెబుతాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ ఎదురుగా నేను నిలబడి ఉంటాను. అప్పుడు అద్భుత కార్యం జరుగుతుంది. రాతిలో నుంచి నీరు వస్తుంది. రాతిలో నుంచి నీరుని తెప్పించగలిగినటువంటి శక్తి నీ కర్రకు వస్తుంది. ఎప్పుడంటే నేను నీ ఎదురుగా నిలిచుంటే. ఎప్పుడన్నా మనం ఇటువంటి అనుభవాన్ని పొందామా? దేవుడు మన ఎదుట నిల్చున్న అనుభవాన్ని ఎప్పుడన్నా పొందుకున్నామా? అద్భుత కార్యాలు ఎందుకు జరగటం లేదంటే దేవుడు మన ఎదుట నిల్చున్న అనుభవాన్ని మనం పొందుకోవాలి వ్యక్తిగా. యాకోబు ఇది నిత్యముగా పరలోకపు గవిని అని ఎందుకు చెప్పాడంటే ఆయన పెట్టినటువంటి ఒకే ఒక్క రాయి పరలోక అనుభవాన్ని, పరలోకపు గవిని ఎందుకు మార్చబడిందంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఉంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని ప్రసన్నత ఉంటుందో, ఆయన ఎదురుగా నిలబడితే రాతి నుంచి నీరు వస్తుంది. ఆయన ఎదురుగా నిలబడితే మోషే కర్రకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. రాతి నుండి నీటిని తెప్పించగలిగినటువంటి శక్తి వస్తుంది. మోషే కర్ర పట్టుకొని చాలాసార్లు తన చేతిలో కర్ర ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు దేవుడు దానికి శక్తి ఇస్తాడో అప్పుడు అద్భుతాలు సృష్టిస్తుంది. అది రపీదీము అనుభవం అంటే ఏంటంటే, రపీదీము అనుభవంలో నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు చేసిన యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా మరియు మెరీబా అని పేర్లు పెట్టాను. మస్సా అంటే ఏంటండి మీనింగ్? వాదించుట లేక శోధించుట. మెరీబా వాదించుట, శోధించుట, ఈ రెండు పదాలే. వాదించుట లేక శోధించుట. దేవునితో వాదించి, దేవుని శోధించి మోషేతో వాదించారు కాబట్టి వాటికి ఆ పేరు పెట్టారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనము అనుభవించి చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నామేమో జాగ్రత్త. చిన్న చిన్న విషయాల్లో దేవుని పైన సణుక్కుంటున్నామేమో జాగ్రత్త. చిన్న చిన్న విషయాలలో లోకములో పడిపోతున్నామేమో జాగ్రత్త. దేవుని యొక్క ప్రేమను గుర్తించాలి. లేమిలో దేవుడు మనకు శక్తినిచ్చేటువంటి దేవుడు. మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధి ప్రసన్నతను కోరుకుంటే దేవుడు మనకి ఈ లోకాన్ని జయించగలిగేటువంటి శక్తినిస్తాడు. ఈరోజు రపీదీము అనుభవంలో రాళ్లతో కొట్టే అంతగా ఇశ్రాయేలు రివోల్ట్ అవుతూ ఉంటే మోషే ప్రార్థించటం ప్రారంభించాడు. రాళ్లతో కొట్టడానికి ఎవరైనా వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? కానీ మోషే ప్రార్థించాడు. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఇశ్రాయేలీయులు ఎప్పుడు సణుగుకున్నా, ఇశ్రాయేల్ ఎప్పుడు రెబెల్ అయినా కూడా ఆయన సాగిలపడేనని రాయబడింది ఒక చోట. ఆయన సాగిలపడని, మోషే సాగిలపడి ప్రార్థన చేస్తాను. ఈరోజు మనకు ఏది కొదవుగా ఉన్నా దానిని చూచేటువంటి దేవుడు, మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ సమస్య అయిపోయింది. ఇంకొక సమస్య గురించి త్వరగా ముగిస్తాను. 2 భాగాలు చెప్పాను 17వ అధ్యాయంలో. రపీదీము అనుభవం మొదటి భాగం ఏంటి? మొదటి భాగము ఇందాక చెప్పాను, ప్రావిడెన్స్ అని. ప్రావిడెన్స్ అంటే అనుగ్రహించటం, అంటే మన లేమిలో మనకు అనుగ్రహించటం. నీరు తక్కువ ఉంది కాబట్టి నీరు ఇచ్చారు. సో రపీదీము అనుభవం అది. 2వ భాగం ఏంటంటే 8వ వచనం నుంచి 16వ వచనం వరకు, 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే
తర్వాత అమాలేకీయులు వచ్చి ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య. మనం అనుకుంటాం నిన్ననే ఒక సమస్య అయిపోయింది అనుకున్నా, ఈరోజు మళ్ళీ ఇంకొకటి పెట్టుకొచ్చాడు ఈడు అనుకుంటాం. ఒక సమస్య పోతే ఇంకో సమస్య తెల్లారే మొదలవుద్ది. ఆ సమస్య అయిపోగానే ఇంకో సమస్య ఇశ్రాయేలుకి ప్రారంభమైంది. అందుకొరకే దేవుని సన్నిధిలో ఉండాలి. ఇశ్రాయేలు రెండవ సమస్య ఏమిటంటే మంచినీటి సమస్య కాదు, ప్రాణం పోయే సమస్య. అమాలేకీయులు అందరూ వచ్చి యుద్ధం ప్రకటించారు. అమాలేకీయుల యుద్ధం కూడా ఎటువంటిదంటే, తర్వాత అమాలేకీయులు వచ్చి రెపీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, ఇది కూడా రెపీదీము అనుభవమే. మొదటి అనుభవంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవునిగా ఉంటే, రెండవ అనుభవంలో దేవుడు మనల్ని రక్షించేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు. యుద్ధం వచ్చింది ఇక్కడ. అమాలేకీయుల గురించి రాయబడినటువంటి మాట. అమాలేకీయులు అంటే, అమాలేకీయుల గురించి వాక్యంలో ఏం రాయబడి ఉంది? ఎవరి అమాలేకీయులు? అమాలేకీయుల గురించి రాసినటువంటి మాట ఏమిటంటే, నువ్వు సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చదవండి. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా, నేను అమాలేకు అన్యజనులకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. చాలండి. ఇప్పుడు యుద్ధం ఎవరితో మొదలైంది? రెపీదీములో అమాలేకీయులతో మొదలైంది. అమాలేకు అంటే వారు అన్యజనులకు మొదలు. ఈరోజు మనం అంటూ ఉంటాము అన్యజనులండి, వాళ్ళు అన్యులండి అంటాం. ఏమంటాం వాళ్ళని? వాళ్ళు అన్యులండి అంటాము. ఇప్పుడు రెపీదీము అనుభవం ఏంటంటే అన్యులతో యుద్ధము. మొదటిది నా శరీర సమస్య అయితే, రెండవది లోక సమస్య. అన్యులతో యుద్ధం ప్రారంభమైంది. అమాలేకు అన్యజనులకు ప్రారంభం అంటే, అసలు మనం ఇప్పుడు అన్యులు అంటున్న మాటకి ప్రారంభం అమాలేకులతో మొదలైందంట. అన్యులంటే ఎవరు? దేవుని తెలియనటువంటి వారు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు. దేవునికి విరోధంగా, దేవునికి తెలియకుండా ఉన్నారంటే వారు ఈ లోకానికి గుర్తు, పాపానికి గుర్తు. ఈరోజు రెపీదీములో రెండవ యుద్ధం ప్రారంభమైంది, రెండవ సమస్య ప్రారంభమైంది. ఈ సమస్య ఏమిటంటే అన్యజనులకు ప్రారంభంగా ఉన్నటువంటి వారు, అన్యజనులకు మొదలుగా ఉన్నటువంటి వారు, ది బిగినర్స్. వీరితో యుద్ధం ప్రారంభమైంది. దేవుని వాక్యం చూసినట్లయితే, మన కొరకు మోషే యెహోషువను చూచి మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకుతో యుద్ధం చేయము. అక్కడ ఒక యుద్ధం, ఎలా యుద్ధం చేయాలో చెప్తా ఉన్నాడు మోషే. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది, మొట్టమొదటిసారి యుద్ధం ఇది. ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి మొదటి యుద్ధం, అమాలేకీయులతో యుద్ధం, అన్యులతో యుద్ధము. ఇది ఆత్మీయ యుద్ధము. అందుకే ఇశ్రాయేలీయుల ప్రయాణం అంతా ఆత్మీయ ప్రయాణం అని చెప్పాను. ఈ ఆత్మీయ ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్నటువంటి రెండవ సమస్య ఏమిటంటే అన్యులతో యుద్ధము. ఈ అన్యులతో వచ్చినటువంటి యుద్ధంలో మోషే ఒక ప్రణాళిక చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో వచ్చేటువంటి యుద్ధంతో, అన్యులతో వచ్చేటువంటి యుద్ధంతో, లోక సంబంధమైనటువంటి యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో మోషే చెప్తా ఉన్నాడు. రెపీదీము అనుభవంలో ఒక మాట ఏమిటంటే, మోషే 17వ అధ్యాయంలో మోషే యెహోషువను చూచి మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరం మీద నిలిచేదను. 2-fold ఆన్సర్ అంటే ఇది. 2-fold ఆన్సర్, రెండు రకాలైనటువంటి సమాధానము. మొదటిది ఎట్లా అంటే, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి. లోకంతో యుద్ధం చేయటం అంటే, లోకంతో యుద్ధం చేస్తూ ప్రార్థన ఒకళ్ళు చేయాలి. సో స్పిరిచువల్ వార్ఫేర్. ఎటువంటి ఈ సమస్యను, అమాలేకులతో వచ్చినటువంటి యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి విధానం ఎలాగంటే, సైనికులను ఏర్పాటు చేసుకుని నువ్వు యుద్ధం చెయ్యి, నేను ఇద్దరు అసిస్టెంట్స్ని తీసుకొని నేను పైకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాను. 13వ వచనం చదువుతున్నా. 13వ వచనం, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జల్లును గెలిచెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జల్లును గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీనిని రాసి యెహోషువకు వినిపించుము. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ప్రార్థన కొనసాగించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ప్రార్థన ఆపితే, చెయ్యి దిగితే అమాలేకీయులు గెలుస్తున్నారు. అందుకొరకు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రార్థన అనేది ఒక సంఘటన కాదు,
ప్రార్థనా సమయం అని అంటే నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడు ప్రేయర్ అనేది ఒకరోజు ఒక గంట కోసం చేసేది కాదు. ప్రేయర్ ఈజ్ అ కంటిన్యూస్ వార్ఫేర్ అంటారు. ప్రేయర్ ఈజ్ అ కంటిన్యూస్ వార్ఫేర్. ప్రార్థన అనేది మనం కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ ఇట్ మస్ట్ బి కంటిన్యూస్. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు దేవుని ఎలా స్తుతిస్తుంటావో నీ ప్రార్థన కూడా అలా కొనసాగాలి. ప్రార్థన జీవితంలో భాగము. నేను పొద్దునే లేచి ఉదయ ప్రార్థన చేసుకుంటాను, మధ్యాహ్న ప్రార్థన, సాయంత్రం ప్రార్థన అంటానికి యూదులం కాదు మనం. ప్రార్థన కొనసాగింపు, ప్రతి నిమిషము కొనసాగింపే. నువ్వు వెళ్తూ నడుస్తూ కూర్చొని ఏ కార్యంలో ఉన్నా కూడా దేవుని స్తుతించాలి, లేక ప్రార్థించాలి. ఇది మాత్రమే అమాలేకులను ఎదుర్కోగలిగినటువంటి సూత్రం, అన్యులను ఎదుర్కొనే సూత్రము, లోకాన్ని ఎదుర్కొనే సూత్రము. నీ నోటి నుంచి, నీ హృదయం నుంచి ప్రార్థన లేక స్తుతి కొనసాగించాలి. మోషే కర్ర దించితే ఎవరు గెలుస్తున్నారు? ప్రార్థన ఆపితే అన్యులు గెలుస్తారు. ప్రార్థన ఆపితే లోకం గెలుస్తుంది. ప్రార్థన ప్రారంభిస్తే విశ్వాస విజయాన్ని మనం పొందుకుంటా ఉంటాం. సో ప్రేయర్ ఈజ్ అ కంటిన్యూస్. సో ప్రార్థన ఒక్క నిమిషం కాదు. నేను ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటాను. కొనసాగింపు ప్రార్థన. అందుకే ఇంకొకళ్ళని ఒక మాట అనే అవసరం కూడా రాదు మనకి. వేరే వైపు ఆలోచనలు వెళ్ళవు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను బెంచ్ మీద కూర్చొని జడ్జిమెంట్ చెప్తానికి కోర్టులో కూర్చున్నప్పుడు నా చేతులు ఇట్లా అంటుంటాయి. మీకు కనిపిస్తుందో లేదో? చేతులు ఇట్లా అంటూ ఉంటాయి. స్తుతి పాట ఏదో ఒకటి నా మనసులో ఉంటుంది. ఏసన్న గారితో ఏదో ఒక కీర్తన ఉంటుంది. చాలా తేలికగా పని చేయగలుగుతాను నేను. దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా తేలికగా పనులు చేసేయచ్చు. అయితే రెపీదీము అనుభవంలో అన్యజనులకు ఆదులైనటువంటి ఈ అమాలేకీయులతో యుద్ధం ఎలాగంటే, ప్రార్థన ఆపితే అమాలేకీయులు గెలుస్తున్నారు, ప్రార్థన కొనసాగిస్తే ఇశ్రాయేలీయులు విజయం పొందుతా ఉన్నారు. రెపీదీము అనుభవం ఎటువంటిదంటే, ప్రార్థన ఒక సంఘటన కాదు మన జీవితంలో. ప్రార్థన కొన్ని నిమిషాలకు సంబంధించింది కాదు. ప్రార్థన కొనసాగింపు. ఈ లోకం పైన, అమాలేకీయుల పైన, అన్యజనుల పైన, శరీరం పైన పోరాటంలో విజయం సాధించాలంటే రెపీదీము అనుభవం ఇశ్రాయేలుకి ఏం నేర్పించిందంటే, ప్రార్థన కొనసాగించాలి. అయితే ఇశ్రాయేలీయులు రెపీదీములో పొందినటువంటి అనుభవం ఏమిటంటే, దేవుని శోధించకూడదు, దేవుని శక్తిని గుర్తించాలి, దేవుని శోధించకూడదు. రెపీదీము అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో చేసినటువంటి అతి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆయనను మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. ఆయనను శోధించేటువంటి వారిగా ఉండకూడదు. ఆయన శక్తిని మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలి. అయితే క్రీస్తు ప్రభు శిలువలో చిందించినటువంటి రక్తమును బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఎదుర్కోగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకొరకే పౌలు భక్తుడు రోమీ సంఘానికి రాస్తూ దేవుని వాక్యాన్ని శక్తి అని అన్నాడు. ఇది దేవుని వాక్యము శక్తి గలది అనేది రోమీలకు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది. శక్తి కలిగినటువంటిది. ఇది ఎటువంటి శక్తి అంటే, రెపీదీము అనుభవంలో ఉన్నా కూడా మనము తిరిగి నిలబడటానికి కావాల్సినటువంటి శక్తిని దేవుని వాక్యం అనుగ్రహిస్తుంది. అమాలేకులతో యుద్ధం చేసినా కూడా ఆయన సన్నిధిలో నిలబడగలిగేటువంటి ధన్యతను, విజయం పొందేటువంటి శక్తిని దేవుని వాక్యం ఇస్తుంది. అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం అందరము పొందుకొని ఆత్మీయంగా నిలబడి దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. అటువంటి ఆత్మీయ శక్తిని మనం అందరము పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపాశక్తి సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. మా జీవితాలలో రెపీదీము అనుభవాన్ని మేము చవిచూచాం ప్రభా. అనేక సార్లు చిన్న చిన్న విషయాలలో కూడా మిమ్మల్ని శోధించినటువంటి వారిగా ఉన్నాం. రెపీదీము అనుభవంలో తండ్రి నాయన, మీ శక్తిని మరచిపోయి మీ పైన సణుక్కున్నటువంటి ఇశ్రాయేలును జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఆయన మీ ప్రార్థన శక్తిలో విజయం ఉంది అనేటువంటి రెపీదీము అనుభవాన్ని మేము జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆయన మీరు మాకు నేర్పిన ఆత్మీయ పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకే కొదవ లేకుండా మాకు తోడుగా ఉండేటువంటి దేవుడవు, ఈ లోకం పైన మాకు విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడవు. అందుని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నాన్న, కూడి వచ్చిన సంఘాన్ని బట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరికీ తోడుగా ఉండండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభా.
బలహీనతలో తండ్రి నాయన మీరు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. లోకంలో పడిపోకుండా తండ్రి, శరీర ఆశలకు నాయన లోను కాకుండా మీ బిడ్డలను ఆత్మీయంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం తెచ్చుకొని మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. రెపిదీములో లాగా మేము సణుగుకోవటం లేదు ఆయన. మీరు మాకు చేసిన మేళ్లను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా జీవితాల్లో చేసిన ఆత్మీయ మేళ్లను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ కృపలో ఇప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం ఆయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి. ఈ లోక సంబంధమైన సమస్యలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మిమ్మల్ని మీ లోకాన్ని ఆయన, మిమ్మల్ని మీ రాజ్యాన్ని మేము వెతికినట్లయితే ఈ లోకంలో సమస్తము మాకు అనుకరించగలిగిన శక్తి కలిగిన దేవుడు మీరు. అందుని బట్టి మీ పాద సన్నిధిలో బిడ్డల అవసరాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘ కాపుని దీవించండి ప్రభువా. మీ వాక్యముతో తండ్రి బిడ్డను అభిషేకించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని నడపడానికి కావాల్సినటువంటి ఆత్మీయ శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. సంఘ పరిధిని విస్తృతపరచండి. ఆత్మలను మీ కొరకు సంపాదించే శక్తిని ఆయన సంఘ కాపురికి అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మీ కృపలో భద్రపరచమని ప్రార్థన మా రక్షకులను తీసి యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.